నేపాల్ నుంచి మరి కాసేపట్లో స్వస్థలాలకు చేరుకోనున్నారు ఏపీకి చెందిన యాత్రికులు. వీరందరి కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల విషయానికొస్తే విశాఖకు చెందిన 108 మంది ఉన్నారు. కడప వాళ్ళు 97 మంది కాగా ఇక విజయవాడకు చెందిన 24 మంది టూరిస్టులు ఉన్నారు. పశుపతినాథ్ మానస సరోవర్ యాత్రల కోసం నేపాల్ వెళ్లారు యాత్రికులు. కాఠ్మండు నుంచి బయలుదేరనుంది ప్రత్యేక విమానం. నేరుగా విశాఖపట్నం రానుంది ప్రత్యేక ఫ్లైట్. అక్కడి నుంచి కడపకు వెళ్లనుంది. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్లను అక్కడి నుంచి వాళ్ల ఇళ్లకు చేర్చే బాధ్యత తమదేనని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారా లోకేష్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ సర్కార్ నుండి మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకొచ్చే బాధ్యత నాదే అంటూ. అయితే విశాఖ నుంచి 108 మంది, అలాగే కడప నుంచి 97 మంది ఉన్నట్టుగా గుర్తించారు. సో వాళ్ళందరినీ కూడా ఒకే ఫ్లైట్ లో తీసుకొస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, మానస సరోవర్ యాత్రకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది పర్యాటకులు నేపాల్లో ఇటు కాఠ్మండ్లో చిక్కుకున్నారు. అక్కడ చిక్కుకున్న వారందరూ కూడా తిరిగి వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దానికి సంబంధించి నిన్నంతా కూడా వారందరితో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు, వీడియో కాల్ లో మాట్లాడారు. మరోవైపు అధికారులతో సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడున్న పరిస్థితిని నారా లోకేష్ అడిగి తెలుసుకుంటున్నారు. అయితే అక్కడున్న వారితో వీడియో కాల్ లో మాట్లాడిన తర్వాత వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరినీ కూడా సురక్షితంగా మేము ఈ స్వస్థలాలకు పంపిస్తామని తెలియజేశారు. అంటే ఎయిర్పోర్ట్ కి తీసుకురావడం, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే వరకు కూడా మాదే బాధ్యత, అక్కడి నుంచి వెహికల్స్ కూడా మేమే అరేంజ్ చేస్తామనేది కూడా నారా లోకేష్ మీడియా సమావేశంలో తెలియజేశారు. మొత్తం నేపాల్లో 217 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. దాంట్లో అత్యధికంగా విశాఖకు చెందిన వారు 108 మంది, కడపకు చెందిన 97 మంది, విజయవాడకు చెందిన వారు 24 మంది ఉన్నారు. మధ్యాహ్నం కాఠ్మండు నుంచి ప్రత్యేక విమానం, ఇండిగో విమానం బయలుదేరబోతుంది. అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నంకు వెళ్తారు. విజయవాడకు చెందిన 24 మందిని విశాఖపట్నం నుంచి మళ్ళా అక్కడ వాహనాల ద్వారా లేదా ఫ్లైట్ ద్వారా విజయవాడకు 24 మందిని పంపిస్తారు. అక్కడ విశాఖపట్నం చెందిన 107 మందిని, అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం చెందిన వారందరూ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోనే అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్న నేపథ్యంలో అక్కడికి వారిని తీసుకువెళ్లి అక్కడ విడిచిపెట్టిన తర్వాత అక్కడ నుంచి కడపకు అదే ఫ్లైట్ తిరిగి వెళ్తుంది. ఇక కాఠ్మండు నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 24 మందిని విజయవాడకు పంపిస్తారు. అక్కడ ప్రధానంగా మానస సరోవర్ యాత్ర, అలాగే పశుపతినాథ్ దేవాలయానికి సంబంధించి అక్కడ సందర్శించుకునేందుకు ఏపీకి చెందిన పర్యాటకులందరూ కూడా అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు వెళ్లిన సమయంలో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొనడం, అక్కడ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసిన నేపథ్యంలో కొంతమంది యాత్రికులపైన కూడా వారు దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అటువంటి వారిని కూడా నారా లోకేష్ పరామర్శించారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం ఇటు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారందరూ కూడా ఫోన్ చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న మొత్తం 12 నేపాల్లో 12 లొకేషన్స్ లో ఇటు తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. వారు ఫోన్ చేయడం, వారు ఇటు ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేస్తున్నారు. కాల్ చేసిన తర్వాత వారు ఇటు ఏపీ ప్రభుత్వ అధికారులకు, ఏపీ భవన్ అధికారులు తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి నుంచి సమాచారం సేకరించి అక్కడ ఉన్న తెలుగు వారిని అందరూ కూడా సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే అక్కడ ఉన్న వారందరినీ కూడా మధ్యాహ్నం 12 గంటల ఈ ప్రత్యేక విమానంలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం విశాఖపట్నం వెళ్తుంది ఈ ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్. దాంట్లో మొత్తం 217 మంది ఎవరైతే చెప్తున్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇటు బీహార్, అంటే ఇప్పటికీ కొంతమంది 22 మంది అంటే నేపాల్ కి భారత్ మధ్యలో ఈ బీహార్ సరిహద్దు ఒకటి ఉంటుంది. ఆ సరిహద్దు నుంచి కొంతమంది భారత్ లోకి ప్రవేశించారు. వారిని కూడా సురక్షితంగా డైరెక్ట్ గా హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా ఏపీలో అటు భారత్ లోకి ప్రవేశించారు. వారిని ఇటు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని ఏపీ భవన్కి తరలిస్తారని కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. మొత్తం చూసుకుంటే నేపాల్లో చిక్కుకున్న పర్యాటకులు ఎవరున్నారో ఆంధ్రప్రదేశ్ చెందిన వారందరినీ వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రైట్ శివ, ఇప్పుడు బయలుదేరుతున్న ఫ్లైట్ తో తెలుగు వారందరూ కూడా ఏపీకి చేరుకుంటున్నట్టేనా, లేక ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నారా? మొత్తం యాత్రికులైనా, రెసిడెంట్స్ ని కూడా తీసుకొస్తున్నారా?
అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అక్కడ ఎవరైతే యాత్రకు వెళ్ళారో మానస్ సరోవర్ యాత్రకు, అది మానస్ సరోవర్ లేక్ అనేది నేపాల్ కు భారత్ కు సమీపంలో ఉంటుంది. మరోవైపు ఇటు చైనాకు చైనా రీజియన్ లో కూడా ఈ భూభాగంలో కూడా కొంత కలిసి ఉంటుంది. అక్కడ ఈ నేపాల్లో చిక్కుకున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అవినీతి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అదే సమయంలో వారు అక్కడ ఉండడం, అక్కడ ఆందోళన నేపథ్యంలో వారంతా కూడా అక్కడే చిక్కుకున్నారు. మరికొంతమంది కాఠ్మండు ఎయిర్పోర్ట్ లో అక్కడే వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి చిక్కుకున్నారు. కానీ నిన్న నుంచి కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారిని తరలిస్తున్నారు. అక్కడ నుంచి ఇంకా మిగతా భారతీయులు ఎవరైనా వస్తున్నారా లేదనేది కూడా అది కూడా ఇటు ప్రభుత్వం అక్కడ ఉన్న అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ నేపాల్లో సెటిల్ అయిన తెలుగు వారు కూడా ఎవరైనా ఉంటే అటువంటి వారిని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. అక్కడ వచ్చేసి మాకు ఏమైందంటే ఇట్లా అల్లాలు జరుగుతున్నాయి, మీరు ఎనికి వెళ్ళిపోండి అని చెప్పారు సార్. అక్కడ హోటల్ వాళ్ళు అని మేము ఎనికి మళ్ళీ ఒక 50 కిలోమీటర్లు వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున